ఈరోజు ప్రాబ్లం వచ్చి గివెన్ అన్ ఇంటీజర్ నెంబర్ ఎక్స్ రిటర్న్ ట్రూ ఇఫ్ ఎక్స్ ఇస్ ఎ పాలిండ్రోమ్. పాలిండ్రోమ్ అంటే తెలుసు కదా మనకు, లెఫ్ట్ సైడ్ నుంచి రీడ్ చేసిన రైట్ సైడ్ నుంచి చేసినా ఒకేలాగా రీడ్ అవ్వాలి. సో 121 పాలిండ్రోమ్. సో దీనికి నేను ఆల్రెడీ కోడ్ రాసాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగిటివ్ నెంబర్స్ మనం తీసుకోవట్లేదు. అలాగే లాస్ట్ డిజిట్ షుడ్ నాట్ బి ఏ జీరో, బికాజ్ ఎందుకంటే వాటిని రివర్స్ చేసినప్పుడు పాజిటివ్ నెంబర్లో జీరో అనేది మనం కన్సిడర్ చేయం కాబట్టి అప్పుడు మనకి నెగిటివ్ అవుతుంది. సో ఇట్స్ ఏ రిటర్న్ ఫాల్స్. ఇన్ కేస్ ఒరిజినల్ 121. సో ఫస్ట్ సి నెంబర్ ఇంటూ 10 ప్లస్ ఫస్ట్ డిజిట్ 121 మాడ్యులస్ 0/10 అంటే 1 ఉంటుంది. సో 0 × 10 0 + 1. సో సి నెంబర్ 1 అవుతుంది. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ 10తో డివైడ్ అవుతుంది, 12 టైమ్స్. 121/10 12. సో ఎక్స్ ఈక్వల్ 12 నౌ. సో 12 గ్రేటర్ దెన్ 0. సో మళ్ళీ లూప్లోకి వస్తుంది. సి నెంబర్ ఇంటూ 10 ప్లస్ ఎక్స్ మాడ్యులస్ 10. సి నెంబర్ ఆల్రెడీ 1 × 10 ప్లస్ కరెంట్ డిజిట్ ఎంత మళ్ళీ 2. సో 10 + 2 12. నా ఎక్స్ ఈక్వల్ ఎక్స్ బై 10. 12 10 టైమ్స్ 10 పోతుంది ఒకసారి. సో 1 greater than 0. C number into 10, that means 12 into 10, 120 plus 1 modulus by 10, 1 అవుతుంది. So C number is equal to 121 and 1 divided by 10 is equal to 0. Now at the end, what is equal to C now?